శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి. ఇవి కద్దరైరన్ ఎట్లనా? కద్దరైరన్ అంటే మామూలు చేయడమేనా లేకపోతే ఇంకేట గెలిపెట్టి చెయ్యాలి. గింజ వైట్ చేస్తుంటారు కదా, అవులే ఇంటి వాండర్ గారు ఇచ్చేస్తున్నా. ఏమి ఇచ్చినావు? అదే స్వీట్ బాక్స్, ఒక చీర ఆంటీకి. ఎవరికమ్మా? మీ ఇంటికాడికి. మా ఇంటికి స్పెషల్ చెప్తాను అన్నకి ఇచ్చేసి ఆ పెట్టే పక్కన మాట్లాడేది ఉంది. నీ చేత్తో అది ఏంటబ్బా? చెప్తా కదా ఈ ఓ జత బట్టలు స్వీట్ బాక్స్ పక్కన పెట్టేసుకో. స్వీట్ బాక్స్ కూడా ఉంది. ఆడింటికాడ ఇచ్చినట్లు దీంట్లో ఈడ లేదు బట్టలు, అవి ఈ పక్కన పెట్టేసుకో. ఓకే, బాగున్నాయి బట్టలు, బాగున్నాయి. చూడు ఆయన ఎంత మంచోడు అయితే ఇంకా చూడక ముందనే బాగున్నాయి బట్టలు, బాగున్నాయి. చూసినాడు ఆల్రెడీ. చూసు మామూలు చెప్తున్నాను. మామూలు చూసినా మళ్ళా నోటి దూల ఊరికి. సరే ఇప్పుడు ఎట్లా కార్యక్రమం ఏమి ఏం కథ? టైం ఎంత అయింది? మాట్లాడచ్చా మాట్లాడకూడదు? ఈ టైంలో మాట్లాడచ్చు. మళ్ళా పని జరగాలంటే అది ఇప్పుడు ఈ అబ్బాయి మీద అభిప్రాయం ఏంది? ఇది మంచోడు, అభిప్రాయం బట్టే ఏదైనా ఇస్తారు, నమ్మకాలు ఉండాలి. గురుగారు అడుగుతున్నా చెప్తున్నా. అభిప్రాయం మంచోడు, అబ్బాయి షాప్గా ఉన్నాడు, మంచి అబ్బాయి, ఓకే, ఏం చేసినా పర్లేదు, ఓకే, ఏమి ఇచ్చినా పర్లేదు. అది ఇంకా కానీ ఆ మాట వచ్చేదానికోసమే నేను అప్పటి నుంచి నువ్వు అదే ఆలోచించావు. చూడు ఇప్పుడు మాట్లాడు. కాదు, వడ్డీకి నడుపుతాను మీరు. ఎంత కావాలి నీకు? మీతో ఉన్నట్టు కదా మీతో. నీకు 2 రూపాయలు ఇస్తాను వడ్డీకి. ఈ వడ్డీలు కాదు, నువ్వు అది వేరే స్థలం అమ్మి చెయ్యాలన్నావు. సైట్ అమ్మేసి అన్న పావులాకి ఇస్తా వడ్డీకి నిప్పలున్నాడు. మళ్ళీ 10 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అంటే ఎంత? దాని మీద 10 పైసలు వచ్చినా చాలదా? కాదనా స్థలం 2 కోట్లు వచ్చా? 2 కోట్లు 2 కోట్లు వడ్డీకి తిప్పితే 2 కోట్లకు పావులా వేసుకుని 2 రూపాయలు తిప్పుకో సామె నువ్వు. అదే అన్న నేను అదే చెప్పినా. అన్న తక్కువ పారం అంటే చాలు, ఆశ లేదు అన్నకి. నలుగురిలో మంచి పేరు ఉంటే చాలు. నువ్వు మంచి వ్యక్తి కాబట్టి నీకు ఇస్తాను. నాకు ఇచ్చే 1 కోటి రూపాయలు. ఎంత? 1 కోటి రూపాయలు. 10 లక్షలు అని మాట్లాడని చెప్పినా నువ్వు 10 లక్షలు దాకా ఉన్న. మళ్ళీ 1 కోటి రూపాయలు ఆల్రెడీ ఎంతమంది చెప్పి పెట్టినావునా? 10 మంది చెప్పాను. అందరికి ఇచ్చేసేది. అందరికి ఇచ్చి 10 మంది అయిపోయింది. ఇప్పుడు ఎంత మిగిలింది? 10 మిగిలింది. 10 లక్షలు మిగిలిందబ్బా. అది కూడా ఎవరికైనా ఇచ్చేకూడదా? వ్యక్తి మంచివాడు కదా, వ్యక్తి బాగుండు కదా, వీనికి ఇస్తావా అనుకుంటున్నాను. బాగుండు, మంచోడు అబ్బాయి. ఆ డబ్బా బుస్సు నువ్వు అట్లా కూత వింటే నువ్వు అయిపోయేదబ్బా. ఏమి ఏంది నువ్వు చెడగొడుతున్నావునా? మరి ఇంకెందుకు? మా సార్ చెప్పించాను. ఇంకెందుకు? మరి వద్దు మా గురుగారు చెప్పారు. అయితే 10 లక్షలు వాళ్ళ వడ్డీకి ఇస్తాం. నువ్వు ఎంత తీసుకో, 10 లక్షలు ఇస్తాను. సరే సరే, అర్థమైంది. వ్యక్తి మంచివాడివి ఏంటని చెప్పానా? నాకేం వ్యక్తి మంచోళ్ళ కనిపిలే. నాకేం మంచిగా అనిపిస్తుంది. నువ్వు వాళ్ళకి స్వీట్ బాక్స్, వాళ్ళకి బట్టలు పెడతాంటే నాకేదో మంచిగా అనిపిస్తుంది. అది ముందుండల్లా. స్వామి మళ్ళా నువ్వు ఇప్పుడు చెప్తే ముందే ఉండాలా బుద్ధి. ఎవరికి పెట్టాలా మెయిన్ ఫస్ట్ అనేది ఉండాలా. బట్టలు పెట్టి ఉంగరం పెడతా గానీ ఎవరు ఉంగరం పెడతా బంగారు అన్నప్పుడు అర్థం చేసుకోలేదు. బంగారు కాదని బంగారు ఉంగరం తేప అయితే ఇప్పుడు డబ్బులు తెస్తారే నువ్వే అనుకుందువు. 10 లక్షలు నీకు ఇచ్చినాక నువ్వేం తేయాల బంగారు ఉంగరము? ఇప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారా కొనేకి? రెడీగా ఉన్నారా? ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ కంటే ఫ్లైట్ తగులుతుందా? మన ల్యాండ్ కి తగలుతా? మన ల్యాండ్ మీదే పోతాయి కదా విమానాలు. ఇట్లా మన చేయి పెట్టినా తగులుతుంది కదా, అందుతుంది కదా పోయేటప్పుడు. నువ్వు ఎన్నిసార్లు ముట్టినావు అట్లా? 3 సార్లు విమానాన్ని ముట్టుకున్నావు. ఇట్లా పైన పోతా అంటే ఇట్లా లైట్ టచ్
ఏంటి స్వామి ఇలా చూడు. నా కూడా చెప్తా, నువ్వు అమ్మద్దులే నా రైట్ వద్దు స్వామి అయితే. వద్దులే అమ్మద్దు. అమ్మనిలేనా నువ్వు వేడిగా నువ్వు చేసుకుంటున్నావు, వేడిగా నువ్వు చేసుకుంటున్నావు. రేట్లు పెరుగుతాయి కదా. పెరిగి ఇప్పుడు ఏదో అమ్ముతాడు, వడ్డీ వ్యాపారం చేసి ఆయన బతుకుని మమ్మల్ని బతుకుని ఏడు ఇద్దరిని బొక్క చేస్తాను మమ్మల్ని. స్వామి ఇవ్వాలి వద్దా? అదే మరి స్వామి నాకు నమ్మకం కావాలి కదా. మన ల్యాండ్ లో ఫ్లైట్ లో పోయేటప్పుడు మామూలు పడతా ఉంటాయి కదా డబ్బులు. డబ్బులు ఏంటి అన్ని పడతాయి, బంగారం కూడా పడుతుంది, బంగారం పడతా ఫ్లైట్ లో వాళ్ళవి. డబ్బు పడుతుంది, ఫ్లైట్ లో చేతులు కడుక్కోలేక ఇట్లా ఏమైనా డోర్ తెరిచినప్పుడు పడతాంటాయి కదా బంగారం. ఇది ఏటీఎం కొట్లు, సైళ్ళు, మాట సైళ్ళు. ఫారినర్స్ అద్దాలు, మన అద్దాలు ఇసిరిపోయినారు కదా ఫారినర్స్. ఎంత కొట్టిన అర్థం? 50 లక్షలు వాచ్ కళ్ళద్దాలు. 33 ఆ కళ్ళ కాలం తీసామే ఉంది. మరి తీసి చూపిస్తాను కదా నమ్మకం బాబాయ్కి. ఆ వద్దులే గాని అది నువ్వేందా నువ్వు ఏమా అది ఇప్పుడు ఎవరెవరికి ఇస్తున్నారు? ఎంప్లాయీస్ కే మన సంతకం ఫ్రూట్ సంతకం. ఎంప్లాయీ ఏమైనా ఎంప్లాయా నాకేముంది కాదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే. గవర్నమెంట్ ఎంప్లాయ్ మన ఫ్రూట్ సంతకం కావాలి ముగ్గురు. ఇప్పుడు వీనికి ఉన్నారు, మీ ముగ్గురు ఉన్నారు. మీరు ఉంటే చెప్పండి. నేను పెట్టిను లేదు స్వామి, నేనెందుకు పెడతాను షూటీ సంతకము? నువ్వేం మనిషిరా నువ్వు? ఆయన నమ్ముతాడు, నువ్వేం నమ్మకే, ఇంట్లో నువ్వే నమ్మవా నువ్వు? షూటీ సంతకం నేనెందుకు పెట్టాలా? నువ్వు పెట్టు అయిపోతుంది. నీకేమైతుంది? నాకేమొస్తుంది? నీకు ఉంగరం కొనిస్తారా? నీకేంది కడమని కొనిస్తా గానీ ఏంది అది ఎంత స్థలము? స్థలం ఉంటుంది 2 కోట్లు. శోభానమ్మ అడుగు. ఎన్ని కొలతలు ఎట్లుంది? కొలత దగ్గర వాడు ఏదన్నా వెంచర్ వేసుకున్నప్పుడు బాగుంటుంది కదా, బిల్డింగ్ లో నుంచి విమానం పోవడానికి మనకు వద్దంటున్నాడు కదా, నువ్వేండు బంగిపోతాను, నువ్వేండు బంగిపోతాను. విమానం వెళ్ళడానికి వెళ్తే బోల్డ్ అయిపోతాం. అక్కడ 2 దగ్గర ₹1 కోటి 2 కోట్లు అయిపోద్ది. విమానం వెళ్ళి లోపల దూరాలు అంతే ఎంత విమానం ఇంట్లోకి వెళ్ళిపోతుంది విమానం. కాకపోతే ఎంత కట్టాలి, అంత డబ్బు అవుతుంది. ఇంట్లోకి విమానం అంతే మాట్లాడితే కారు వెళ్ళిపోవడానికి. ఇళ్ళలో దూరిపోవాలి విమానం అంటే మా ఆయన ఎంత పెద్ద ఇల్లు కట్టాలా, కారు అందుకే అమ్మేసుకొని డబ్బులు నాకు ఇచ్చేయి. అమ్మేసి డబ్బులు సంతకం. దొరడు మంచోడు, సంతకం కావాలి నాకు. నేను ఇస్తారా? ఎంప్లాయ్ కావాలి కదా, డబ్బులే గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలి స్వామి. 10 లక్షలు మాట్లాడి 10 లక్షలు అంటే ఏం చూసి ఇప్పుడు పలానా వస్తువు పెడతానావా లేకపోతే నీ పేరు మీద షూట్ ఇస్తానారా అనేది ఉంటది కదా. నువ్వు చెప్పి చావనా? నువ్వేంటి మొదలెష్టమడా? నువ్వు ఇప్పుడు వచ్చిన నువ్వు చెప్పాను నమ్మకం నాకు. నన్నెందుకు ఇబ్బంది పెడతారు, నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తారు నాకు అర్థం కాలే. మధ్యలో నేనెందుకు ఇరుక్కోలా? అసలు నేను కడతా కదా, నీకేమి నేను తిప్పుతా కదా. దాని అమ్మ జీతం వడ్డీ తిప్పడం అంటే మామూలుగా తిప్పుతా చూడు. మళ్ళా ఇప్పుడు 10 లక్షలేనా లేకపోతే ఇంకో 10 ఎక్స్ట్రా తీసుకుంటావా? ముందే మాట్లాడుకో. 10 ఎక్స్ట్రా తీసుకున్నాం మళ్ళా చెప్పు. మళ్ళా అటు ఇటు కాకుండా ఇప్పుడు ఎంత స్వామి నీకు? ఇప్పుడు 20 లేదు, 10 ఉంది. నెట్ ఇక్కడ 10 ఉంది. వాళ్ళు ఎవరికైనా తగ్గించి 20 మాకేయండి. ఎందుకు మేము 5 వేసుకుని 25 ఇచ్చేయి. మళ్ళీ 25 అంటాడు. వాళ్ళు మనోడే కదా, ఇంకా నీకు బట్టలు స్వీట్ బాక్స్ చీర అని పెట్టి స్వీట్ బాక్స్ బట్టలు ఇప్పుడు తర్వాత కొనుక్కోవచ్చు. 25 లక్షలు అంటే ఏ సూటు సంతకం? నేను పెడతాలే షూటింగ్. గవర్నమెంట్ ఎంప్లాయేనా? నేను సెంట్రల్ గవర్నమెంట్ సంతకం పెడతా కదా, కాగితం తేవాలి కదా. బాబు కాగితం తెచ్చామా? ఇంకా సరేలే, అది వడ్డీ మాట్లాడేసుకుని కాగితం ఏముందిలే కానీ కాగితం మీద పెడతాలే. నేను అడిగి పోతాను. ఆ పిల్లోనికి ఎప్పుడు ఇస్తావు ఏం కథ అనేది ఇంకా చెప్పేసేనా? ఇచ్చే డబ్బు వచ్చే ఇంక ఇప్పుడు ఇంకా చెప్పే 5 నిమిషాలు రావలేదు. పిచ్చి మాత్రం ఉండు, గంట ఆగు. మరి రావాలి కదా. ఓపిక ఉండాలి. అదే ఎప్పుడు ఓపిక అదే అడుగు. ఇప్పుడు కాలేనా? ఎప్పుడు ఎప్పుడు రోజు చెప్తే వాడు ఏర్పాట్లో వాడు కంగారు ఎందుకు? ఇప్పుడు అవుతుంది అబ్బా. ఇంకా ఇయ్యాలా అంటే వీడు చెప్పుకోవాలి కదా, వేరే వాళ్ళకి ఇచ్చుకునే వాళ్ళకి. నువ్వు చెప్పుకో, నువ్వు ఒక్కటే నాకు చెప్పను, చెప్తాను. అంటే ఎన్ని రోజులు, వారమా, నెలకే, సంవత్సరానికే? లేదు చెప్తాను. నీకు ఫోన్ చేస్తాను, ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతే నీకు 10 లక్షలు తెచ్చి ఇచ్చేస్తాను. నీకు కాదు ఓ టైం అని ఉంటుంది కదా. టైం అంటే అవడా ఇక్కడ ఈ కంగారు పడిపోతుంది అప్పుడా అర్థమే. అంటే కాదు, అంటే 1 రోజా, 2 రోజులా, 3 రోజులు చెప్పను చెప్పే లేదు. అది నీకు చెప్పను.
కాదు ఓకే ఇప్పుడు పలానా దినము పలానా డేటు మాకు ఓ అర్థమైంది. రోజు ఏ అటో రోజు ఇటో ఇస్తావు? నెల అటో ఇటో ఏ రోజు పలానా నెల నెల పలానా సంవత్సరము సంవత్సరము కదా తారీఖు లేదు, రోజు లేదు, నెల లేదు, నెల లేదు, సంవత్సరం సంవత్సరం లేదు. లేదు. నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతే డబ్బు ఇచ్చేస్తాను, ఫోన్ చేస్తాను. అది సంవత్సరం లేదు, వారం లేదు. అది ఎందుకు అన్నట్లు చెప్తున్నాడో నేను చెప్తా ఉండు. ఇప్పుడు నీకు ఆయన చెప్తే నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ కాడ స్థలము కొనుక్కోవాల, అది ఏనా కొనుక్కోవాలి కదా, ఎయిర్పోర్ట్ కాడ స్థలము కొనుక్కోవాల, అది ఏనా కొనుక్కోవాలి కొనుక్కొని కదా. ఉందా? లేదు. అదే కొనుక్కోవాలా. ఇప్పుడు ఎట్లా కొనాలా అంటే కష్టపడాలా, కష్టపడితే కానీ కొనలేదు. ఎయిర్పోర్ట్ దగ్గర కొని అప్పుడు దాన్ని అమ్ముతాడు. ఆ అమ్మిన డబ్బు వచ్చిన డబ్బు మీకు నీకు ఇస్తాడు. 10 రాసిస్తాను. ఆ 10 లక్షలు మీరు వడ్డీకి సారంగా కట్టండి. అది. ఆయన చెడ్డ పేరు తెప్పిద్దాడు, దాని చెడ్డ పేరు తెప్పిద్దాడు. చెప్పేద్దు. అప్పుడు స్థలం లేదు, స్థలం లేదు. ఉందాడు ఉంది ఉన్నది స్థలం. ఉండే ఇంకా కొనాలి కదా మనం. ఎవరి పేరు మీద ఉంది. యూనో పేరు మీద ఉంది. ఎయిర్పోర్ట్ కట్టినారని చెప్పి అందరు చూసే పోయినారు కదా, అలా కాదు. అన్న కూడా చూసే పోయినాడు. ఈడేదో బాగుంది కదా, ఈడెందుకు కొనలేం మనం అని చెప్పి అనుకున్నాడు. ఆ అనుకున్నప్పటి నుంచి కొనాలని చెప్పేసి కష్టపడి రూపాయి దాచుకొని అగో బట్టలు చేసుకొని రోజు ఎంత పెడతాడు? 300. రోజు 300 పక్కన రోజు 300 పక్కన పెడతాడు. ఆడెంత? ఆ సైట్ కొనడానికి 30 కోట్లు. 30 కోట్లు వాళ్ళు కొనాలి. చెప్పిండు. 30 కోట్లు, 100 రూపాయలు, రోజుకు 300 రూపాయలు, రోజుకు 300 రూపాయలు పక్కన పెడుతున్నాను. అంటే ఇప్పుడు ల్యాండ్ కొనలే, ఏమి కొనలే. ఇప్పుడు కొనాలంట 30 కోట్లు అంట, రోజు 300 అంట. ఎప్పుడు కొనేది ఎప్పుడు? అందుకని ఆయన ఒకవేళ కొన్నాడు అనుకో, అమ్మినాడు అనుకో, ఆయన బాగుపడతాడు, మీరు బాగుపడతారు కదా. ఇప్పుడు మీరు ఏ స్థలాన్ని కొనే డబ్బులు పెట్టమని స్వామి 10 లక్షలు అన్నాను, 10 లక్షలు అడిగావు, ఇస్తాను. టైం చెప్పలేను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏమన్నా టైం పాస్ కాలేదా? నేనేమన్నా ఎర్రిపప్పన మీకు పాస్ కాలేదా? నేనేమన్నా ఎర్రిపప్పన మీకు పని పాట లేకోకుండా నన్ను పిలిచి అసలు లేని స్థలాన్ని మనం ఎప్పుడో కొంటామని చెప్పడం ఏంది? ఆ కొనడం మీకు పని పాట లేకుండా మూసుకొని ముచ్చాల ఇట్లా ఏంటి? ఎవడు చెప్పమన్నాడు ఇట్లా? ఈయనకేమో నేను పెద్ద స్వీట్లు ఇచ్చి భార్యకి ఇచ్చి నీ మర్యాద చేసి, ఈయనకేమో నేను పెద్ద స్వీట్లు ఇచ్చి భార్యకి ఇచ్చి నీ మర్యాద చేసి ఎప్పుడో కొంటాడు. మళ్ళా ఎప్పుడు ఇవ్వన్నాడు? నువ్వు చెప్పాడు ఏం మంచి కోసం చెప్పిన నువ్వు. ఎప్పుడో లేని స్థలం ఇప్పుడు అమ్మేది. 300 అయిపోయి చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతావు. గ్యారంటీ 30 కోట్లు అంటే రోజుకు 300 చెప్పినాడు. చెప్పేది ఆడ 30 కోట్ల స్థలం అంటారు కదా, అది రేటు పెరిగిందంట. 90 కోట్లు చెప్తారు. అబ్బో నువ్వు కష్టపడాల. రోజు 300 పోయి రోజు 500 తాగాలి అయితే పక్కన. నువ్వు ఎత్తిపెట్టు, అయితే రోజు 500 పక్కన పెడతాను. ఇంకేపా అది రోజు ఏదో కోట్లు ఎత్తి పెట్టినట్టు చెప్తాను. నువ్వేదో 500 పెట్టి ఎప్పుడు సంపాదిలా, ఎప్పుడు కొట్టాలా? వద్దు, ఎవడు తీసుకుంటాడో వస్తాను ఇక్కడ ఉంటే ఇచ్చాకే. ఏదో నువ్వేదో బంగమై చేతులు ఇప్పుడు పెట్టినట్టు వద్దుపో, వద్దుపో, చేతులు ఇప్పుడు పెట్టినట్టు వద్దుపో, వద్దుపో అని బిల్డప్ చూటు సంతకం లేదు. మనిషి మంచోడు. నా బొంగులో ఉంది. ఇప్పుడు ఏమైనా ఇచ్చేది? మేము సంతకం పెట్టమని చెప్పాను. అసలుకి మీకు నేను ఇంత ధైర్యం చేసి 25 లక్షలకి షూరిటీ పడతా అన్నా నేను ముందుకొచ్చి. ఎందుకన్నారు? పని లేదు కాబట్టి, ఏంది లేదు కాబట్టి, పని లేదు కాబట్టి, ఏంది లేదు కాబట్టి ఇవన్నీ పెట్టి ధైర్యం. ఏమీ లేని దానికి నేను షూరిటీ పడతాను. నేను అంత ముందుకు వచ్చినప్పుడు కోసం ఆయన 25 లక్షలు ఇస్తాను ముందుకు వచ్చినప్పుడు, నేను షూరిటీ పడతాను నేను ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అట్లా ఎందుకు డిసప్పాయింట్? ఏమి ఇప్పుడు ఇస్తామని నేను అనుకున్నాను. చేతి పెడతాను 300 నువ్వు దగ్గర సంవత్సరం నుంచి చేతి పెడతానావా? ఇంకేంపా ఎంత అయింది? ఎంత? 15,000 అయింది. 15,000 అయింది. దాంట్లో కూడా మన బాగాలేదని ఖర్చు పెట్టినారు. మొన్న బాగా చెప్పి 10,000 ఉందా? మళ్ళీ ఇంకేదో పండగకి పెట్టినవి 3,000 ఉందా? ఇప్పుడు 3,000 ఉంది. మళ్ళీ ఏదో చెడిపోయిందంటే అది బాక్స్ పాడైపోయింది. దానికి 2,000 ఎంత ఉంది మనతో? 1000 రూపాయలు ఉందా? 1000 ఉంది. అంటే మనము 90 కోట్ల 1000 తీస్తే ఎంతగా మనం సంపాదించాల్సింది? 0.
జీరో కాదు 90 కోట్లలో 1000 రూపాయలు తీసేయి. ఎంత 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 దగ్గరికి వచ్చినామా? నా లోడాశ అంగడ దగ్గరికి వచ్చినామా? నా లోడాశ అంగడ ఉందా ఏమైనా వచ్చే మళ్ళా ఇదేంటండి అలా చూడ మీకు ఏమైనా బోర్ కొడితే ఏమైనా మీరు ఏదైనా చూసుకోండి, ఏదైనా ముంచుకోండి. నాన్ని పిలిచి మధ్యలో ఏదో పెద్ద ట్రాక్ తీసుకుని పోతే ఇట్లా ఉంటది నా కోపం ఆడే ఉండేవని ఊర్లో పిలిపించేస్తాను. రైల్వే స్టేషన్ కడదాం ఏ గొడ్డమోడా ఊరు ఈ రైల్వే ట్రైన్ కాడ వేడి కాడ అనుకుంటే అయిపోదు. నీ పేరు పైన ఉండాలా ఉంది, నా బొంగులు నిజంగా ఉందే సీరియస్ పేరు మీద ఉంది. ఎన్ని తర్వాత నేను ఇవ్వకూడదు, ఇంకా ఎన్ని తర్వాత నేను ఇవ్వకూడదు. అప్పుడే చూడు ఫోన్ వచ్చింది, ఎవరు ఫోన్ చేశారు? వాళ్ళే అడిగే డబ్బులు అడిగే. సార్ సార్ అడగండి గారు, గురుగారు. హలో సైట్ అండి, సైటు ఇంకా టైం పడుతుందండి. కొంత రేపు మాకు తీసుకొని మాట్లాడుతుంది. అక్కడ మాకు ఫైనాన్స్ వచ్చాడు, మాట్లాడతాను. మాట్లాడి మీకు చెప్తాను బాబు. ఇప్పుడు ఇంకా కొంటున్నాడా? మీకు చెప్తాను తీసుకుంటాను. రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది కదండి, ఆ పక్క జాగా ముక్క ఆ మొక్క తీసుకొని కొద్దిగా బిట్టు ఒగ్గియండి, తీసుకుంటాను. ఎంత ఎంత బాబు? సరే బాబు ఉంటాను, తర్వాత మాట్లాడతాను. ఓకే. రైల్వే స్టేషన్ కాడది ఎన్ని 15 సెంట్ల? 10 సెంట్లు. ఉంటాము. నువ్వు అమ్ముల మనిషిలో ఉన్నాడు ఉంటాము, నువ్వు అమ్ముల మనిషిలో ఉన్నాడు. ఏంటమ్మే ఈయన బాగున్నాడు, ఇంకో అతను బ్రహ్మాండ కార్ వేసుకున్నాడు తెలుసా? ఈయనేమో ఇట్లా ఉన్నాడు. అదే కదా నా పార్టీ. ఎందుకు అలాగ ఉండడం మంచిది. కారు మీద ఆట మీద తిరిగి అనుకో, ఏడు ఉండగాలి అనుకుంటారు. సొమ్ముగాలి గట్టిగా ఉంది, అందుకు ఇస్త్రీ చేయలేదు, బట్టలే చేయలేదు, తిరుగుతాడు అని అంటారు. దాంట్లో 30 లక్షలు అడుగు. ఇదే స్వామి మళ్ళీ పెంచి ఉంటే కదా మాట మీద ఉండు. సరే 20 25 అన్నాడు. 25 అంటారు. 25 అయ్యి ఇప్పుడు కావాలా? కాళ్ళు ఇప్పుడే. ఇప్పుడంటే అవదు అంటే ఓ వారం ఇస్తారా? టైం ఉంది, 6 నెలల ఇంకా టైం ఉంది. సంవత్సరమా? చెప్తాను. పేరు మీద ఉంది, సత్యనారాయణ అనే పేరు మీద ఉంది. కానీ ఈ సత్యనారాయణ కాదు, వేరే సత్యనారాయణ నేను కాదు. నువ్వేం మనిషి? నువ్వు పోయి సత్యనారాయణ నా పేరు చెప్తాను కదా, చెప్తా బోల్ పేర్లు ఉంటాయి, బోల్ పేరు ఉంటాయి. ఓనర్ పేరు కూడా అదే. ఏ ముద్రష్టముడు మీరు ఇద్దరు సౌండ్ ఫస్ట్ అసలు ఏమి స్వీట్ బాక్స్ బస్ స్టాండ్ కాడ ఉంది, ఇంకోటి తీసుకుంటావా? బస్ స్టాప్ పక్కనే బాబు. వద్దులే, మంచితనం ఉంటే కాదు. ఈ రోజు మంచితనానికి దారి లేదండి. నాయంకి ఈ రోజు తీసుకుందాం ఎయిర్పోర్ట్. నువ్వు కానీ ఎయిర్పోర్ట్ ఇస్తాను నీకు.